అధికారులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలపై చంద్రబాబు ఆదేశాలు. ప్రజలకు అలర్ట్ మెసేజ్లు పంపాలని సూచన. వాయుగుండంగా బలపడిన అల్పపీడనం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం. కోస్తాంధ్రలో భారీ వర్షాలు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం. పొంగి పొర్లుతున్న పరిగి వాగు. నిలిచిపోయిన రాకపోకలు. మహబూబ్ నగర్ లో ఎడతెరిపిలేని వర్షం. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నీరు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో పోటెత్తిన వరద. నిలిచిపోయిన రాకపోకలు. వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్. 25 పబ్బుల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు. ట్రక్ టెస్ట్ లో 6గురికి పాజిటివ్. 5గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా గుర్తింపు. శ్రీకాకుళంలో ఇసుక అక్రమ రవాణా. ఒడిశా ప్రభుత్వం పేరిట నకిలీ బిల్లులు. 4 లారీల్ని అడ్డుకున్న టీడీపీ నేతలు. విజయవాడలోనే నటి చత్వాని. మరోసారి స్టేట్మెంట్ తీసుకోనున్న పోలీసులు. ఫిర్యాదు ఆధారంగా కేసుల నమోదుకు ఛాన్స్. అప్పచెరువు FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు. షెడ్లు కూల్చేస్తున్న హైడ్రా అధికారులు. భారీగా బందోబస్తు ఏర్పాటు. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ పంపిణీ. ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్నాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్న ఆదిరెడ్డి వాసు. కాసేపట్లో పులివెందులకు జగన్. 3 రోజుల పాటు పర్యటన. కార్యకర్తలు నేతలతో సమావేశాలు. గంజాయి సరఫరా ముఠా గుట్టురట్టు. జహీరాబాద్ లో 6గురి అరెస్ట్. 11 మొబైల్స్, నగదు స్వాధీనం. తార్నాక చౌరస్తాలో బీజేపీ ఆందోళన. విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టాలి. ప్రమాదాలు నివారించాలంటూ డిమాండ్. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద. 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత. 589 అడుగులకు చేరిన నీటి మట్టం. వర్ల రామయ్యపై సజ్జల పరువు నష్టం దావా. జత్వానీ కేసులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. ఒక మీడియా సంస్థకు నోటీసులు. తార్నాక చౌరస్తాలో బీజేపీ ఆందోళన. విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టాలి. ప్రమాదాలు నివారించాలంటూ డిమాండ్. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద. 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత. 589 అడుగులకు చేరిన నీటి మట్టం. వర్ల రామయ్యపై సజ్జల పరువు నష్టం దావా. జత్వానీ కేసులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. ఒక మీడియా సంస్థకు నోటీసులు.